నాకు ఇప్పుడు మాటలు రావట్లేదు. ఎంత ఆనందంగా ఉందంటే, మళ్ళీ పూజ్య గురువులు ఈ దేవాలయంలో మనందరినీ అనుగ్రహించి మళ్ళీ మహాభారత కార్యక్రమం, మహాభారతంపై ప్రవచనాలు చేయడానికి నేను వారిని ప్రార్థించిన వెంటనే నన్ను మన్నించి వారు ఈ ప్రవచనాలు చేయడానికి ఒప్పుకున్నందుకు నేను వారి పాదములు పట్టి మరీ నమస్కారాలు చేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు మహాభారతం ఎంతకాలం పడుతుంది అని. అందుకనే దీనికి ఆది తప్ప అంచెం లేదని ఎప్పుడు నిర్మిస్తారనే డేట్ వేయలేదు మేము. గురువుగారు అలా ఏళ్ల తరబడి చెబుతూనే ఉంటారు మనకు మహాభారతం, మనం అలా వింటూనే ఉంటాం ఖచ్చితంగా. అంచేత ఈరోజు అలా మొదలయ్యి వారు మనని అనుగ్రహించి అది అయ్యేదాకా ఈ దేవాలయంలో అలా చెబుతూనే ఉండాలని భగవంతుని కూడా ప్రార్థిస్తూ, పూజ్య గురువులకి వారు కూడా ఇలా చెప్పాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను నేను. అంచేత ఖచ్చితంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో నేను ఉన్నా లేకపోయినా కూడా పూజ్య గురువులు ఖచ్చితంగా మహాభారతం పూర్తిగా ఇక్కడే ఖచ్చితంగా చెప్తారు. అది ఎన్నేళ్ళు పట్టనివ్వండి అని నాకు నమ్మకం ఉంది. ఎంచేతంటే నేను ఒకసారి వారు ప్రార్థించిన తర్వాత నా ఈ చిన్ని ప్రార్థన వారు మన్నిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇంకా వేరే చోట్ల తతిమా పర్వాలు కాకుండా ఎలాగో పూర్తి చేద్దామని అయ్యప్ప స్వామి దేవాలయంలోనే ఆ మహాభారతం అన్ని పర్వాలు కూడా పూజ్య గురువులు ఇక్కడే చెప్తారని చెప్పి నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. అది ఖచ్చితంగా మన అందరి నమ్మకం కూడాను. వారు మన ప్రార్థన ఖచ్చితంగా అంగీకరిస్తారు. అలాగే ఇంకా చాలా 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 ఆనందకరమైనవి ఈ మనం మొన్నగా దేవీ నవరాత్రులు కలుసుకున్నప్పటి నుంచి ఇప్పటికి వెంకటేశ్వర వైభవంలో కలుసుకున్నప్పటి నుంచి మధ్యలో కూడా చాలా జరిగాయి. అందులో ఒకటి, నేను వారి శిష్యునిగా నాకు నిజంగా ఆనంద బాష్పాలు వచ్చి చాలా చాలా ఆనందంగా జరిగింది ఏంటంటే, మన భాష కాకపోయినా, మన రాష్ట్రంలో లేకపోయినా పూజ్య గురువుల ప్రవచనాలు విని ఈ దేశంలో మొదటి పౌరుడుగా చెప్పబడిన వారు, ఆ పీఠాన్ని అధిష్ఠించిన రాష్ట్రపతి పీఠాన్ని ఇచ్చిన అబ్దుల్ కలాం గారు పూజ్య గురువులు చెప్పిన ప్రవచనాలు విని వారి యొక్క అసిస్టెంట్ సైంటిస్ట్ తోటి వారికి ఒక పుస్తకం పంపిస్తూ, వారు రాసిన పుస్తకాన్ని దాని మీద వారి అభినందనలు తెలుపుతూ, మీలాంటి వాళ్ళు ఈ దేశానికి ఉండాలి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలని వారు అప్రిషియేట్ చేస్తుంటే, వారు నాకు గురువు అయినందుకు నాకు ఎంత ఆనందం వేస్తుందో మీకు అందరికీ తెలుసు. వారు కాకినాడలో ఉండడమే మన యొక్క పుణ్యం. అసలు అటువంటి వారు కాకినాడలో ఉండడమే మన యొక్క పుణ్యం. వారు రోజు మనకు కనపడుతున్నారు కనుక వారికి ఎలా ఉంటారో, ఎలా మనం వారికి ఎంత గౌరవం ఇస్తున్నామో మనకు అర్థం కావట్లేదు. అంతే తప్ప నేను మీకు అందరికీ ఇదివరకు ఒకసారి చెప్పాను, తిరుపతి వెళ్ళినప్పుడు ఒక ఘనాపాటి గారు అక్కడ తిరుపతి దేవాలయంలో పనిచేస్తున్నారు, వారు దేవస్థానంలో. పూజ్య గురువులు అంటే ఏమిటనుకుంటున్నారా, మీ కాకినాడ వాళ్ళందరూ వారిని అరచేతి మీద నడిపించుకోవాలి, వారిని కింద నడిపించకూడదన్నారు. వారు ఆ గురువు చెప్పిన ప్రవచనాలు 2 రోజులే విన్నారు. వారు అప్పటికి బిలైలో చెప్తుంటే ప్రవచనాలు గురువు గారు ఆయన తిరుపతి నుంచి వచ్చారు. అక్కడికి విని ఆయన నాకు ఆ ప్రవచనాలు అయిన తర్వాత 4వ రోజు చెప్పిన విషయాలు అవి. వారిని మీ కాకినాడ వారు ఎలా నడవనిస్తున్నారో రోడ్డు మీద నాకు అర్థం కావట్లేదు, మా ఊళ్ళో అయితే వారిని అరచేతుల మీద నడిపించి తీసుకెళ్తాం ఎక్కడికైనాను, మీరంత అదృష్టవంతులు అని చెప్పారు. అంటే మనకు ఆ అర్హత ఇంకా దేవుడు ఇవ్వలేదనమాట. వారిని మన అరచేతుల మీద నడిపించుకునే అర్హత మనకి దేవుడు ఇంకా ఇవ్వలేదు. అది అందుచేత మనం ఇంకా చేయట్లేదు తప్ప, అటువంటి వ్యక్తి మన మధ్యన ఉండడం నిజంగా మనం చేసుకున్న పూర్వఫలం, అది పూర్వ పుణ్యఫలమే ఖచ్చితంగా. అది ఇలాంటివి ఎన్నో జరిగాయి. వారిని నమ్ముకున్న వాళ్ళకి జరిగినవి ఇవన్నీ కూడా ఈ ఆనందదాయకమైనవి మనం మొన్న కలుసుకున్నప్పటి నుంచి ఈ తేదీ లోపుగా చాలా జరిగాయి. అందులో నేను చాలా ఆనందించింది ఇందాక మీకు చెప్పిన మన రాష్ట్రపతి చేసిన అబ్దుల్ కలాం గారికి పంపించింది. అలాగే ఇప్పుడు పూజ్య గురువులు శిష్యులు ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నారు, ఎన్నో దేశాల్లో ఉన్నారు. వారు అమెరికా నుంచి నాకు మొన్న ఫోన్ చేశారు. వారు ఒక 10,000 మంది కట్టి సాయిబాబా దేవాలయం అమెరికాలో కడుతున్నారట. అది టెక్సాస్ వాస్తవ్యులు ఫోన్ చేశారు నాకు. అది కడుతున్నాం, దానికి మార్చి 21వ తారీఖున దానికి ప్రతిష్ట చేస్తున్నాం. మేము మా కెమెరామెన్లు వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చి, ఇండియా నుంచి కాకినాడ వచ్చి, ఆ టైంకి పూజ్య గురువు వారు మనకు లైవ్ ప్రవచనం ఇచ్చేలాగా, ఆ ప్రతిష్టా టైంకి ఇచ్చేలాగా మీరు కొంచెం మాకు ఏర్పాటు చేసి పెడితే మీకు మేము కృతజ్ఞతలను ఫోన్ చేశారు నాకు. కానీ నేను ఆలోచించింది ఏంటంటే, ఇంకా పూజ్య గురువులకు చెప్పలేదు నా విషయం. ఎందుకంటే వారు ప్రతిష్టా టైము ఏమిటంటే అర్ధరాత్రి మనకి 12:30కి. నేను ఎంత వారు చెప్పినప్పటికీ కూడా
వారిని నేను అంత కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు గురువుగారిని. రాత్రి 12:30కి కూర్చొని మీరు ఒకసారి ప్రవచనం చెప్పండి సార్, 12:30కి లైవ్ ఇస్తారు వాళ్ళు అని చెప్పి, అది నా ధర్మం కూడా కాదు. అందుచేత అది కుదరదేమోనమ్మా నేను అంటే వారితోటి నేను అడగడం కొంచెం కష్టమేమో ఆ విషయం. అంటే పోనీ ఒక పని చేయమనండి సార్, మేము వాళ్ళని పంపుతాం, వారు మాకు ఆశీర్వచనాలు తెలియచేస్తూ మేము రికార్డు చేసుకుంటాం ముందేనో ఆ టైంలో ఇక్కడ వేసేలాగా వారికి ఏదైనా కుదురుతుందేమో కొంచెం అడగండి సార్, అలా చేసినా మేము ధన్యులం అయిపోతామన్నారు. 10,000 మంది ఈ దేవాలయానికి వస్తారని. అందరూ వారి శిష్యులేనండి, అందరూ వారి అభిమానులేనండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వారిని చూస్తూ వినాలి. అమెరికా రానంటున్నారు కనుక ఈ అమెరికాలోనే వారు ఉన్నారు ఇస్తున్నారు అనే భావంతో మేము చూద్దామని తగతాలు పడుతున్నామండి. కొంచెం మీరు ఎలా అయినా సరే పూజ్య గురువులు అలాగో ఒప్పించి ఇది మటికి జరిగేలా చూడండి అన్నారు. ఈ సభాముఖంగా వారిని నేను ప్రార్థిస్తున్నాను, అది మటికి వారిని మన్నించమనమని. ఆ ఒక్కటిను వారు ఎప్పుడైనా తేదీ కనుక చెప్పినట్లయితే వారి సెలవు దినాల్లో ఎప్పుడు మార్చి 28 ఇంకా చాలా దూరం ఉంది కనుక వారి మనుషులు వచ్చి ఇక్కడ అది తీసుకుంటా అన్నారు కనుక నేను పూజ్య గురువుని సభాముఖంగా ఇది ఆలోచించి వారి దృష్టిలో పెట్టుకోమనవలసిందిగా వారిని నేను ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగాను అది వారు ఖచ్చితంగా ఎవరైనా 2 సార్లు అడిగితే ఏంటంటారంటే వారు 2 సార్లు అడిగారని పాపం అంటారు ఆయన. అంచేత 2వ సారి అడిగితే ఖచ్చితంగా ఎస్ఎనేస్తారు, ఎలా తర్వాత చూసుకుందాం ఆయన. అలాగే పొద్దున్న ఒక కార్యక్రమం చెప్పి సాయంత్రం ఒక కార్యక్రమానికి వెళ్ళాము మొన్న మేము. అక్కడ పెనుగొండలో ఒక కార్యక్రమం అయింది, ఉదయం ప్రవచనం. పాపం వాళ్ళు 4 సార్లు అడిగారని అనకాపల్లి వాళ్ళు ఒక్కరోజు వెళ్ళకపోతే అలాగని మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చి 1 గంటకు బయలుదేరి మళ్ళీ అనకాపల్లి వెళ్ళారు. అక్కడ ప్రవచనం చేసి రాత్రి 11ంటికి వచ్చాం. అలాగే ఏదైనా 2-3 సార్లు కొంచెం కళ్ళు కొంచెం ఎర్రబడిపోయి అడిగాం అనుకోండి, అది ఖచ్చితంగా మన అందరికీ తెలుసు చాలా కాలం నుంచి అవన్నీ అవి జరుగుతుంటాయని. అది చెప్పకుండా నేను ఉండలేను, నాకు జరిగిన అనుభవాలు. అలాగే ఇప్పుడు అక్కడ ఒక ఆయన ఫోటో వివిధ ఎస్వీబీసీ నుంచి వచ్చారు, ఎస్వీబీసీ ఛానల్ నుంచి వచ్చారు. వారు ప్రియ ప్రొడ్యూసర్ గారు పద్మనాభం గారిని, వారు కూడా గురువుగారు అభిమానం అయిపోయారు. ఇప్పుడు 3 సార్లు తీయడంతో వారు ఎక్కడున్నా సరే ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తూ గురువుగారు ప్రవచనాలు చేస్తూ ఉండాలని చెప్పి ఈ 30 రోజులు ఎస్వీబీసీ ఛానల్ వారు రికార్డ్ చేసి ఇప్పుడు ఎస్వీబీసీలో జరుగుతున్న కార్యక్రమాలు అయిన తర్వాత కార్యక్రమాల కింద అది సీరియల్ ఇప్పుడు అయిన తర్వాత మళ్ళీ బహుశా దేవీ పురాణం ఉంటుంది ఎస్వీబీసీలో. అది అయిన తర్వాత ఈ మహాభారత కార్యక్రమాలు ఇలా వస్తూ ఉంటాయి. అంటే కంటిన్యూస్గా ఎస్వీబీసీ ఛానల్లో వస్తూ ఉంటుంది. అది నేను దొరికిపోయిన వాళ్ళకి భక్తి ఛానల్ వాళ్ళు నన్ను ఫోన్ చేసి ఆల్మోస్ట్ నా చూడడం చాలా నిష్ఠూరంగా మాట్లాడే, మేము చేసిన తప్పేమిటి సార్, మాకు ఎందుకు ఇప్పించలేదు ఇది అని. మీకు ఆల్రెడీ ఒక కార్యక్రమం వస్తుంది కనుక ఎస్వీబీసీ ఛానల్ వారికి ఇచ్చి తర్వాత కార్యక్రమం ఇస్తారు బాబు అని చెప్పాను నేను. పాపం వాళ్ళు కూడా చాలా తహతగలు ఆడిపోతున్నారు. ఎప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమం అయ్యేటప్పటికి వస్తుందని మీరు నిన్న నుంచి చూసే ఉంటారు. మన వెంకటేశ్వర వైభవోత్సవాలు మళ్ళీ 15వ తారీఖు నుంచి మొదలవుతుందని వేస్తున్నారు వాళ్ళు భక్తి ఛానల్లో. నిన్న చూసారో లేదో, ఈ మహేశ్వర వైభవం అయిపోతుంది, కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో చెప్పిన వెంకటేశ్వర వైభవం వేస్తున్నామని ఆల్రెడీ వాళ్ళు ప్రోమోల కింద వేస్తున్నారు ముందే. అందరూ చూసే ఉంటారు బహుశా భక్తి ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడాను. అంటే దీని తర్వాత అది అవుతుంది, అది అయ్యేటప్పటికి పూజ్య గురువులు ఎక్కడో మళ్ళీ చెప్తారు కనుక మీకు వస్తుందా అని చెప్పాను నేను. అలాగే ఇంకో ఆయన అక్కడ కెమెరా పెట్టుకున్నారు, వాళ్ళ నాన్నగారు డిప్యూటీ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ చేసి రిటైర్ అయ్యారు వారు, డి వరప్రసాద్ గారిని. వారిని చూస్తే నాకు సిగ్గేస్తుంది, మేము భక్తులను చెప్పుకోవడం ఏంటి అభిమానులని. వారు గురువుగారు ఎక్కడికి వెడితే అక్కడికి ఆ ఊరు ఆ ప్రదేశం వెళ్ళి వాళ్ళిద్దరూ లైవ్ టెలికాస్ట్కి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఇంటర్నెట్లో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఇంటర్నెట్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది ప్రపంచం అంతా కూడా. ఎవరైనా కనుక కంప్యూటర్లో చూసుకున్నట్లయితే ఇంటర్నెట్లో లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. అది మీరు కావాలంటే రాసుకోవచ్చు. ఆ కార్డులు కూడా వాడు తెచ్చారు. ఏమిటి ఆ ఇంటర్నెట్ అడ్రస్, దానికి వెబ్సైట్ అడ్రస్ ఏంటని చెప్పి అనడానికి livestream.com/బ్రహ్మశ్రీ చాగంటి అది ఆ సైట్. ఎవరైనా మీ బంధువులు వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్లయితే చెప్పచ్చు. ఈ కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళకి చిన్న కార్డులు కూడా ఇస్తారు మర్చిపోకుండా. వారే తీసుకొచ్చారు ఆ కార్డులు కూడాను. అది మర్చిపోకుండా ఏ సైట్ ఎలా ఓపెన్ చేయాలనేది అడ్రస్లో ఓపెన్ చేసినట్లయితే ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ 30 రోజులు భారతం చెబుతున్నది అన్ని రోజులు కూడా. అలాగే గురువుగారి కార్యక్రమాలు ఆల్రెడీ లైవ్ ఇవ్వడం జరిగింది. కింద సంవత్సరం గురువుగారు కూడా నేను వెళ్ళడం జరిగింది హైదరాబాద్. అప్పుడు ఇస్తున్నది లైవ్ ఇచ్చారు, షట్పది స్తోత్రం లైవ్ ఇచ్చారు. అలాగే మొన్న వైజాగ్లో జరుగుతుంది ఇప్పుడు మనకు వస్తున్నది అది కూడా ఇప్పుడు లైవ్ ఇచ్చారు. అది కూడా శివానంద లాయర్ కూడాను ఇప్పుడు ఇది కూడా లైవ్ వస్తుంది, ఇంటర్నెట్లో వస్తుంది. ఇప్పుడు అది కూడా జరుగుతుంది. ఇప్పుడు వారు ఇక్కడ పెట్టుకున్నారు, వరప్రసాద్ గారు వారే చేస్తున్నారు ఇదంతా కూడా. ఈ కార్యక్రమం కూడా వారు ఎంత భక్తి అంటే నేను చెప్పలేను. వారు చూపిస్తున్న భక్తిని నాకు సిగ్గేస్తూ ఉంటుంది. ఊరికే మేము గురువుగారి శిష్యులు అని చెప్పుకోవడానికి కూడా మనకు అంత అర్హత ఉందా నిజంగా వీళ్ళందరి ముందు అని చెప్పి. అలా ఎన్నో వేల మంది లక్షల మంది గురువుగారు అప్పుడే పక్కలకు చూస్తున్నారు. ప్రపంచం నాకు అది ఎక్కువైపోతుందని. అంచేత అంటే వారి మధ్యలో నేను ఎక్కువ నిలబడదలుచుకోలేదు, మీకు వారికి మధ్యలో.
పూజ్య గురువులు విపరీతంగా అభిమానించే వ్యక్తి వారు. గురు పౌర్ణమి రోజున మనం వారిని 2 సార్లు వారిని పూజ చేసుకున్నాం, గురు పూజ చేసుకున్నాం. కృష్ణావధానులు గారని, అంటే వారు మొన్న గురువారు వెళ్ళారు వారి దగ్గరికి. ఈ దేవాలయంలో 12 సంవత్సరాలు అయింది కనుక దీనికి కుంభాభిషేకం చేయాలి, మహాకుంభాభిషేకం. ప్రతి దేవాలయానికి కూడా 12 సంవత్సరాలు అయిన తర్వాత కొంచెం ఆ మూర్తి యొక్క శక్తి కొంచెం సన్నగిల్లుతుందేమో అని అనుమానం వచ్చినప్పుడు మళ్ళీ ఆ శక్తిని పునరుజ్జీవింప చేయడం కోసం అని చెప్పి దానికి కుంభాభిషేకాలు చేస్తూ ఉంటారు. అలాగా మన అయ్యప్ప స్వామి దేవాలయానికి కూడా మన పూజ్య గురువులు ప్రతిపాదించారు. అది నిన్నే కమిటీ మీటింగ్ అయింది కూడా. పూజ్య గురువులు ఏం చెప్తే అదే చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పారు. వచ్చే నెల 5, 6, 7 తారీఖుల్లో ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాలు ఈ దేవాలయంలో జరుగుతుంటాయి కనుక మీరందరూ కూడా దయచేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు పూజ్య గురువులకి అత్యంత ప్రీతిపాత్రమైన కృష్ణావధానులు గారు నేను సౌజన్యంగా ఇక్కడ ఆహ్వానిస్తాను. ఒక కుర్చీ ఒకటి తీసుకోమని. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఏ కార్యక్రమైనా మనం ప్రతి సంవత్సరం ఈ ప్రవచన కార్యక్రమాలు ప్రతిసారి మొదలుపెట్టే ముందు అక్కడ రామాలయంలోనూ ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలోనూ ఉదయం నుంచి పూజలు చేసి ఆ రామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనాలతోటి వచ్చిన పుష్పమాలతోటి పూజలను పుష్పమాలంకృతులు చేయడం మాకు ఆనవాయితీగా పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు ఆ రామాలయ ప్రధాన అర్చకులు వారు పూజ్య గురువుల్ని పుష్పాలంకృతం చేస్తారు. ఇప్పుడు ఎంతో అభిమానంతో మా దేవాలయానికి వచ్చిన వేదవ్యాసులు లాంటి మహావ్యక్తి శ్రీ కృష్ణారాయణ గారిని ఈ దేవాలయం తరపుని పుష్పాలు చేయవలసిందిగా నల్లమల్లి సత్యనారాయణ రెడ్డి గారిని కోరుతున్నాను. అలాగే ఈ దేవాలయ ప్రధాన అర్చకుడైన కార్తీక్ భట్ అయ్యప్ప స్వామి వారి ఆశీర్వచనాలతోటి వస్తున్న పుష్పమాలతో పూజ్య గురువుల్ని పుష్పాలంకృతులను చేస్తారు. అలాగే ఈ దేవాలయ ధర్మకర్తలో ఒకరైన శ్రీ నల్లమల్లి సత్యనారాయణ రెడ్డి గారు పూజ్య గురువులను పుష్పాలంకృతులు చేస్తారు. అంచేత అలాగే మన ఆనవాయితీ తప్పకుండా ఈ దేవాలయ నిర్మాణానికి మొట్టమొదట సంకల్పం చేసిన నానాజీ గురుస్వామి పూజ్య గురువులను పుష్పాలంకృతులు చేస్తారు. డి వరప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఈ నెట్లో లైవ్ టెలికాస్ట్ అరేంజ్ చేయడానికి ఎంతో ఇబ్బందులు కోర్చి వచ్చిన డి వరప్రసాద్ గారు ఇప్పుడు పూజ్య గురువులను పుష్పాలంకృతం చేస్తారు. మహా గొప్ప వ్యక్తి ఆయన వరప్రసాద్ గారు అంటే నిజంగా.
ఈ రోజు నుంచి గురువు గారు ఎన్ని రోజులు ఇక్కడ చెప్దామని సంకల్పిస్తే అన్ని రోజులు కూడా ప్రవచనం చేయవలసిందిగా వారిని ప్రార్థిస్తూ ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా వారి పాదములను బట్టి ప్రార్థిస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ప్రసంగాలకి ఈ సంవత్సరం ప్రారంభం చేస్తున్నటువంటి మహాభారతంలోని ఆదిపర్వం మీద ప్రసంగాలకి ఒక చిన్న తేడా ఉంది. ఏమిటా తేడా అంటే, ఈ సంవత్సరం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నటువంటి ఆదిపర్వం మీది ప్రసంగాలు అయ్యప్ప స్వామి దేవాలయానికి మార్చి 5, 6, 7 తేదీలలో జరిగేటటువంటి మహాకుంభాభిషేకోత్సవంతో పాటుగానే పూర్తవుతాయి. కాబట్టి మనకి ఆ కుంభాభిషేకానికి జరగవలసినటువంటి ముహూర్తాన్ని, అలాగే ఆ కార్యక్రమం ఎలా జరిగితే బాగుంటుందో దాని విధి విధానాలన్నింటినీ నిర్ణయించి తానే స్వయంగా ఆధ్యక్షం వహించి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన పర్యవేక్షణలో చేయించడానికి అంగీకరించి మహానుభావుడు వేదాన్ని ఊపిరిగా భావించినటువంటి బ్రహ్మశ్రీ కృష్ణావధానులు గారు అంగీకరించి ఆ కార్యక్రమాన్నంతటినీ నడిపించబోతున్నారు. ఇవాళ వారు సభకి రావడాన్ని నేను వ్యక్తిగతంగా వ్యాసభగవానుడే ఇవాళ వారి రూపంలో వచ్చి ఇక్కడ ఆసీనుడై భారతం యొక్క ఆదిపర్వం ప్రసంగాల్ని ప్రారంభింపచేస్తున్నాడు అని నేను భావన చేస్తున్నాను. ఎందుకంటే వేదవ్యాస భగవానుడు ఈ జాతికి సూర్యుని వంటివాడు. నన్నయ్య గారు కూడా ఆయనని వర్ణన చేస్తూ ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ అదే మాట అంటారు. సంసారం అనేటటువంటి చీకటిని తొలగతోయగలిగినటువంటి వాడు, ధర్మోపదేశం చెయ్యగలిగిన వాడు, పురుషార్థ సమన్వయాన్ని ఈ జాతికి అందించినటువంటి వాడు, వేదాన్ని విభాగం చేసినటువంటి వాడు, 18 పురాణములను ఈ జాతికి అందించినటువంటి వాడు, పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించిన వ్యాస భగవానుడు లేనినాడు మొత్తం అంతా కటిక చీకటే. అటువంటి మహానుభావుడైన వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము, వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, ఆయన యొక్క ఉచ్ఛిష్టమే సమస్త వాంగ్మయము. అటువంటి వేదవ్యాస భగవానుని యొక్క స్పర్శతో కూడుకున్నదై కేవలము ఆయన చేత రచింపబడడం మాత్రమే కాదు, మహాభారతంలో అనేక ఘట్టాలలో వేదవ్యాస భగవానుడు స్వయంగా మనకి కనపడతారు. ఆయన కూడా అందులో ఒక ఆ కథా గమనమునందు, ఆ కథాక్రమమునందు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలిచారు.
ఎందుచేత అంటే ప్రధానమైన పాత్ర అన్నమాట వాడకూడదు. ప్రధానమైన పాత్ర అన్నమాట ఎక్కడ వాడాలి అని శాస్త్రాలు చెప్తున్నాయంటే కల్పితమైన సాహిత్యం అయితే, అంటే ఎక్కడో కూర్చుని ఏదో కాలక్షేపానికి ఏదైనా జరగనటువంటి విషయాన్ని జరిగినట్లుగా మీకు వర్ణించి చూపించగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవంతో రచింపబడినటువంటి గ్రంథమైతే అందలి పాత్రలను, అందులో ఆ కథాగమనంలో పోషించినటువంటి వ్యక్తిత్వములతో కూడినటువంటి ఆ పాత్రలు ఏమున్నాయో ఆ వ్యక్తులను పాత్రలు అని సంబోధిస్తారు. కానీ యథార్థముగా జరిగినటువంటి కథ, అందులో ఈషన్మాత్రము కల్పితం ఉండదు. ఏది జరిగిందో దాన్ని మాత్రమే రచన చేశారు, ఏది జరిగిందో దాన్ని మాత్రమే అందించారు. ఇతి హా అసం, ఇది ఇలాగే జరిగినది, ఇది ఇంకొకలా జరిగినది కాదు. ఇలా జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో, కాదు కాదు, యథార్థముగా ప్రతి అక్షరము ఇందులో ఎలా చెప్పామో అలాగే జరిగినది. కాబట్టే శ్రీరామాయణ రచన యందు వాల్మీకి మహర్షి ఒక వ్యక్తి. ఆయన కూడా ఆ కథాగమనంలో ఆయన కూడా తన వంతు ఆ వ్యక్తిత్వాన్ని అందులో పోషించి కథకి పూర్ణత్వాన్ని సాధించి పెట్టారు. అలాగే మహాభారత రచన చేసినటువంటి వేదవ్యాసుడే మహాభారత కథాగమనమునందు కూడా ఒక గొప్ప స్థితిని పొంది ఎప్పుడెప్పుడు కథాగమనము వైక్లభ్యమును పొందుతూ ఉంటుందో అప్పుడప్పుడు ధార్మికమైనటువంటి స్థితిలో మళ్ళీ ఆ వంశముల కొనసాగింపుకి, ధర్మం నిలబడడానికి తనదైనటువంటి పాత్ర, తనదైనటువంటి కృషి, తనదైన సహాయం అందచేస్తూ ఒక వ్యక్తిగా కథాగమనంలో నిలబడినటువంటి స్థితి. అందుకే వేదవ్యాస భగవానుడు లేనినాడు అసలు మనకి మహాభారతం కాదు, వేద విభాగం కాదు, అష్టాదశ పురాణములు కాదు, బ్రహ్మసూత్రములు కాదు, ఇవి ఏవీ అందేటటువంటి అవకాశం లేదు. అందుకే గురు పూర్ణిమ అన్న పేరుతో ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు వ్యాస భగవానుణ్ణి మనందరం పూజ చేస్తాం. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని ఇచ్చారు. మహాభారతము అన్న మాట ఒక్క భారతానికి మాత్రమే అన్వయం. రామాయణానికి కానీ భాగవతానికి కానీ ఈ మహత్ శబ్దాన్ని ప్రయోగం చేయరు. మహారామాయణము అని కానీ మహాభాగవతము అని కానీ అనరు. ఒక్క మహాభారతము అన్న మాట దేనికంటారంటే ఒక్క భారతానికే అంటారు. ఎందువల్ల అలా అనవలసి వచ్చింది అంటే భారతము అన్న మాటలోనే భారము నిక్షేపింపబడి ఉంది. గ్రంథము భాగవతం కన్నా, శ్రీరామాయణం కన్నా చాలా విస్మృతి పొందినటువంటి స్థితిలో ఉంటుంది. అనేకమైనటువంటి శ్లోకాలు, 100,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి ఇతిహాసము మహాభారతం. బరువుకి సంబంధించినంత వరకు అలాగే ఉంటుంది. 18 పర్వాలు, పర్వము అంటే కణుపు అని ఒక అర్థం. 18 పర్వములతో కూడుకున్నదై కొన్ని వేల మంది వ్యక్తులు అందులో కనపడుతూ ఉంటారు. ఇన్ని ఆఖ్యానములు, ఇన్ని ఉపాఖ్యానములు, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కడ విస్మరించకుండా అందచేస్తాడు వ్యాస భగవానుడు. ప్రతి దాని వెనక ఒక్కటే ఆయన యొక్క ఉద్దేశ్యం స్పష్టంగా కనపడుతుంటుంది. ఈ జాతికి ధర్మాన్ని అందించాలి. భారతము అన్న మాటకి, భారతము అని ఆ గ్రంథమునకు ఉన్న పేరు వెనక ఉన్న విశేషం అదే. అది బాహ్యంలో ఎంత పెద్ద గ్రంథమో లోపల సారాన్ని పరిశీలనం చేసినప్పుడు కూడా అంత పెద్ద గ్రంథమే.